ప్రైజ్ ది లార్డ్ అంటారా? అంటాను. జై శ్రీరామ్ అంటారా? మీరు అరే నవ్వకండి. అరే జై హింద్ అంటారు, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటారు. కాంట్రవర్సీకి తీసుకొని రాకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటే తప్పే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని నామానికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ, అంతే అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్. అల్లాహు అక్బర్. సార్ జై శ్రీరామ్ చెప్పండి. సార్ 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 మీకు మీ కంఫర్ట్, మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచాడు. వినండి, నేను సార్ సార్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచడం వినండి సార్ ప్లీజ్. ఈ బైబిల్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్ని చూసే సేమ్ యాస్టీస్గా బైబిల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను చూసే, న్యాయాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సారాంశాన్ని క్రోడీకరించి పిన్ టు పిన్ రాజ్యాంగాన్ని రచించాడు. మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. మన మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోనే కానీ ఒక మతాన్ని, ఒక వేరే మతాలను కానీ వేరే సంస్కృతులను కానీ మనం అసహ్యంగా మాట్లాడొద్దు, ఎవరిని దూషించొద్దు. లేదు మీరు అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, బట్ ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ గురించి అట్లా లేదు అంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, దేవుని మంచి మాటలు చదవండి, మా యేసుదేవుడు గొప్ప దేవుడు అంటారు. మీ యేసుదేవుడు గొప్ప దేవుడు అని ఎవడు అడిగిండు? ఆడ నువ్వు పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే చెప్తే చెప్పినావు, మీ దేవుడు గొప్పడని నువ్వు చెప్పాల్సిన, అంటే ఇతర దేవుళ్ళు మంచోళ్ళు కాదన్నట్ట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నా. సరే సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చెప్తాను. యేసు దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఏదో గల్లికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పల్లెకి వెళ్ళి చెప్పాను. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఎలా బతకాలి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాసిందిరా తమ్ముడు, బైబిల్ బాగా చదువుకున్నాడు. ఇంకొక తమ్ముడు వచ్చాడు మా స్టూడియోకి, ఇంకొక తమ్ముడు వస్తే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, ఆయన లోకరక్షకుడు, నిజమైన దేవుడు అని చెప్తున్నాను. ఆయనకి ఇష్టం ఉంటే నమ్ముకుంటాడు, ఇష్టం లేకపోతే నమ్ముకో. ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, దేవుణ్ణి మతం మార్చుకోమని చెప్తే మార్చుకుంటారా చెప్పండి. అరే అట్లా ఎందుకుంటారు అంటున్నా. అంటే మీరు జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని, జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఎవరైనా కూడా డబ్బులు ఇచ్చే మతం మారకండి. ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చి మతం మారకండి. మతం అనే అదే వినండి సార్ నేను చెప్తా. అసలు మతం అనేది లేదు, కులం అనేది లేదు. కులము మతాలు అనేది మనుషులు సృష్టించుకుంది. ఈ కుల మతాలు ఇవన్నీ ఏదో మతం ముసుగు, రాజకీయం రంగు ఏదో ఒక సామెత ఉంది. సో ఈ మతం అనే ముసుగులోకి రాకండి. యేసుక్రీస్తు మీతో మాట్లాడినట్టయితే, యేసుక్రీస్తు మీలో నివసిస్తే, యేసుక్రీస్తు ప్రభువు దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించండి మీతో మాట్లాడితేనే యేసుక్రీస్తు నమ్ముకోండి. కానీ పొరపాటున కూడా ఇప్పుడు మతం మారిండు, ఇప్పుడు ఎవడో బీదవాడు వచ్చిండు, డబ్బులకు ఆశపడి మతం మారిండు, మళ్ళీ హిందువులోకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు చాలామంది కరుణాకరు, రాధా మనోహర్ దాసు, చాలామంది క్రైస్తవులను ఒక 10-20 మందిని హిందువుల నుంచి క్రైస్తవులకు వస్తే హిందువులోకి మార్చారు కదా. అట్లా మారడానికి గ్యారంటీ ఏముంది? ఆ దేవుని ప్రేమను చూసిన వాడు మాత్రమే, ఆ దేవుని ప్రేమను ఎరిగిన వాడు మాత్రమే. నాకెందుకు మీ దేవుని ప్రేమ రుచి చూపిస్తలేడు? అమాయకుడైన ప్రజల్ని, వాళ్ళ అవసరాలని మీ ఆసరాగా మార్చుకొని మతం మారేటట్టు చేస్తున్నారు. అదేనా మీరు మాతో వస్తే ఒక 40 days ఉంచుకుంటాను, దేవుని రుచి చూపిస్తాను, దేవుడిలోకి మాట్లాడలోకి ఒకటే రోజు అరే మీరు మాట్లాడాలి కదా దేవునితో చెప్పండి. దేవునితో మాట్లాడాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడా, లోకరక్షకుడా, సర్వంతరామ, సర్వసృష్టికి అధిపతి, ఆయన ఉత్తుత దేవుడా, లేకపోతే ఏదో అంటే 40 రోజులు నేను మీతో ఉంటే దేవునితో మాట్లాడిస్తారా? 100% దేవునితో మాట్లాడిస్తారు. 100% మాట్లాడిస్తారు. నిజమైన గొర్రెబిడ్డ లెక్క కనిపిస్తారు. నేను 40 రోజులుగా 400 రోజులు మీతో ఉంటా. యేసు ప్రభుత్వం నాతో మాట్లాడి, అవసరమైతే వాట్సాప్ ఫోన్ మాట్లాడియండి,
మెసెంజర్ లో మాట్లాడి ఎట్లా మాట్లాడిస్తారు ఎవరికి చెప్తారు సార్ ముచ్చట్లు మీరు ఎవరికి చెప్తారు స్టోరీలు నేను కూడా మారాను కాబట్టి తప్పకుండా మీరు మారుతారు. ప్రతి ఒక్కరు ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది, ఆయన సృష్టికర్త అని చెప్పి తప్పకుండా బైబిల్ మీరు మొత్తం ఎవరైతే బైబిల్ విమర్శించారో, ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ ఒక బైబిల్ ని విమర్శించడానికి పర్టికులర్ గా తప్పకుండా చూస్తారు. బైబిల్ ని విమర్శించడానికి పర్టికులర్ గా ఎవరు కలిసి రాని అవసరం లేదు. బైబిల్ ని విమర్శించాలంటే పాస్టర్లు సరిపోతారు, బైబిల్ ని విమర్శించాలంటే క్రిస్టియన్లు. మీరు చేసే కార్యాచరణలో మీరు చేసే పనులు తెలిస్తే అర్థమైపోతాయి బైబిల్ ఎంత మంచిది. ఒక నిమిషం, ఎవరు అంటే మీ క్రైస్తవ సమాజం అని అంటే ఇప్పుడు మీరు రిప్రజెంటేటివ్ గా ఉన్నారా లేదా? మీరు ఎవరికి రిప్రజెంటేటివ్ ఉన్నారు? ఇప్పుడు బైబుల్ చెప్పండి, ఏది చెప్పినా బైబుల్ కి విరుద్ధంగా ఏది చెప్పినా వాడు తప్పు క్రైస్తవుడే. బైబుల్ చెప్పింది యాక్సెప్ట్ చేస్తారు కదా, ఉన్నారని బైబుల్ చెప్పింది చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళు క్రైస్తవులు. దేవుని ఆత్మానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఆయనని మహిమపరిచే వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అందుగురించే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, దేవా యేసయ్య నీ నామం పేరిట అనేక అద్భుతాలు చేయలేదా, టచ్ టచ్ అని అంటే పడగొట్టలేదా అని చెప్పి అంటారు. ఒరే నాయనా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు కాదు క్రైస్తవులు అంటాడు దేవుడు. అనేక అద్భుత కార్యాలు చేయలేదా, అనేక టచ్ అని చెప్పి వెళ్ళగొట్టలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, గొప్ప కార్యాలు చేయలేదంట, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అందుగురించే దేవుని చిత్తాన్ని ఏంటి, దేవుని పరిశుద్ధత ఏంటి, దేవుని ప్రణాళిక. మీరు బాప్తిజం తీసుకునే కంటే ముందు హిందూ అని చెప్తున్నారు. రామాయణం మహాభారతం లేదంటే ఇట్లా ఏమైనా చదివిరా? ఐడియా ఉందా మీకు? చదివిన సబ్జెక్ట్ తెలుసా అంటే? తెలుసు. ఓకే, ఏంది ఇప్పుడు రామాయణానికి బైబిల్కి లేదంటే మహాభారతానికి బైబిల్కి ఏంది వ్యత్యాసం, ఏంది డిఫరెన్షియేట్ అంటే? ఏంది డిఫరెన్స్ అంటే వీక్షకులు కూడా గమనించాలి. ఇదేదో కాంట్రవర్సీ అని చెప్పి నిజాలు తెలుసుకొని పరిశీలించి మీరు నా మీద ఏదన్నా చేయాలనుకున్నా, నన్ను చంపాలనుకున్నా ప్రాబ్లం లేదు, నేను చచ్చిపోతే మంచిగా దేవుని రాజ్యంలో ఉంటాను. మరి నువ్వు జల్దీ చచ్చిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉంటారు? బలవంతంగా చచ్చిపోవడం పాపం అన్న. ఇప్పుడు నాకు మీకు ఇష్టం కదా దేవుని రాజ్యంలో బతకడం, మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళిపోండి. ఇక చంపేయండి, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు అని చెప్పి చంపేయండి, హ్యాపీగా వెళ్ళిపోతాను. సార్ మీరు నాకు ఏమన్నారు, మీరు చాలా తెలివిగా మాట్లాడుతారు. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అన్నారు. మరి ఇక్కడ ఉండి బతికి ఇబ్బంది పడ్డాం కంటే చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండండి. బలవంతంగా చనిపోవడం అది ఆత్మహత్య కింద అవుతుంది. అది మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు, అది చట్టానికి వ్యతిరేకం. ఎవరో నేను యేసుక్రీస్తు, ఇప్పుడు నేను ఒడిస్సా వెళ్తున్నాను చెప్పాను సండే రోజు. ఒడిస్సా వెళ్తే ఎవరన్నా మత ఛాందసవాదులు ఇంకెవరో వచ్చి నన్ను చంపితే అప్పుడు నేను 100% పరలోకి వెళ్తాను. నా అంతలో నేనే బలవంతంగా చనిపోయి పరలోకానికి వెళ్తే అది దేవుడు కూడా సహించాడు, నరకానికి పంపిస్తాడు 100%. నువ్వు నరకానికి వెళ్ళిపో అంటాడా? 100% అంటాడు. అరే నేను చెప్పింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది అని చెప్పి తప్పకుండా తిడతాడు ఆడిపోయినాక దేవుడు. మీరు క్వశ్చన్ని మళ్ళీ డైవర్ట్ చేశారు. నేను రామాయణానికి మా తేడా ఏందంటున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనిషి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, మట్టిలోంచి మన మొదటి గ్రంథము మొదటి వచనంలో మీ దగ్గర ఏమైనా బైబిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనిషిలోంచి ఆది యందు దేవుడు భూమాకాశాలను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలమైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అలర్చున్నాడు. అయితే యేసుక్రీస్తు దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు మనిషి మట్టిని చేసి జీవాత్మను, జీవం గల ఆత్మను ఊదితే అది జీవాత్మ అయింది. మనిషి ఒక మాట, లెట్ మీ కంప్లీట్. ఒక మాట, దేవుడి స్వరూపంలోనే సృజించిండు. ఒకడేమో కోతి నుంచి వచ్చిండు అంటాడు, ఒకడేమో బర్రెల నుంచి వచ్చినాడు, ఒకడేమో గొర్రెల నుంచి వచ్చిండు. ఇది నేను చూడలే, మామూలు చెప్తలేరు మీరు, అసలు చాలా బాగా చెప్తున్నారు. దేవుని సార్ మీరు మానవ సృష్టి ఎట్లా జరిగిందంటే మీరేమో వ్యంగ్యంగా కోతి నుంచి వచ్చింది అంటున్నారు, ఎలుగుబండి నుంచి వచ్చింది అంటున్నారు అని అంటున్నారు. చదవండి ఇంకా అందులో బైబిల్లో ఉన్న ఆణిముత్యాలన్నీ బయటికి తీయండి చూద్దాం. ఒక్క ఆణిముత్యం చాలు. మొత్తం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు స్వాతిముత్యం అండి, స్వాతిముత్యం అనుకోండి, ఇంకా ఏ ముత్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. సమస్తము ఏది కరుణాకర సుగ్గునైనా మీరైనా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పుట్ట ఆయన లేకుండా ఏది కలగలేదు. ఓకే,
ఆయన మూలంగా కలగదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేటకు అతడు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన లేకుండా సమస్తం ఆయన మొదలు. ఆది యందు వాక్యం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వాక్యము, బైబిల్ అంటేనే దేవుడు. రెండంచుల ఖడ్గం అని చెప్తుండు. చాకు ఇట్లా ఉంటుంది, ఇక్కడనే కొషగా ఉంటుంది, ఇక్కడ ముందు ఉంటుంది, రెండు కొషగానే ఉంటాయి. ఇది రెండంచుల ఖడ్గం. వేసేస్తాడు 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 కావాలనుకుంటే. ఇప్పుడు వేసేయడానికి రాలేదు దేవుడు, ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. కరుణాకర్ సుగ్గునైనా ఎవరైనా విమర్శించాలని ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఎవరినైనా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు. రెండు చేతులు చెప్పి, అయ్యా కరుణాకర్ బిడ్డ, అయ్యా ఇంకేం పేరు ఆయన పేరు, రాధామోహన్ దాసు బిడ్డ, నువ్వు కూడా నేను సృష్టించిన వాడివే బిడ్డ, నీకు ఆత్మని కలగజేసిన వాడిని నేనే, నీకు ప్రాణం కలగజేసిన వాడిని నేనే, రా నా దగ్గరికి అంటే రెండు చేతులు చాపి ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తారంటే యేసు ప్రభు యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇంటలెక్చువల్? ఒక పాట పాడి దేవుని యొక్క గొప్పతనం చెప్పచ్చా? ఒక పాట ఏంది, రెండు వాడండి ఛానలే మీ. రాజులెవ్వరు లేరు, శూరులు సాటి రారు, రాజులెవ్వరు లేరయ్యా నా యేసయ్యా, శూరులు సాటి రారయ్యా. రాజులెవ్వరు లేరయ్యా నా యేసయ్యా, శూరులు సాటి రారయ్యా. బబులోను దేశమందున, బబులోను దేశమందున భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, రాజు రమ్మని పిలువలేదా? ఓ భక్తుడా రాజు కలను తెలుపలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు భక్తుడా. ఈ మాయలోక ఛాయాలు చూసినప్పుడు, ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక బొమ్మకు ముఖం అని చెప్తారు. నెబుకద్నెజర్ అనే రాజు, ఆ రాజు బొమ్మకు ముఖం అంటాడు. బొమ్మకు ముఖం అంటే బొమ్మకు ముఖం అంటే మొక్కరు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేస్తే మేము బొమ్మకు మాత్రం మొక్కము, అగ్నిలో పడిపోతామని అగ్నిలోకి వెళ్ళి దేవుడే అగ్ని అయ్యి వాళ్ళని కాపాడతాడు. అందుగురించే ఈ లోకంలో మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా బతకాలన్నా, మనం పీస్ఫుల్గా ఉండాలన్నా, సృష్టికర్త అయిన జీవం గల ఆత్మ మనలో ఉంటే మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆయన మనకి శాంతిని ఇచ్చడానికి వచ్చాడు. ఒక కుల మతాల మధ్యన అంటే నిజమైన క్రైస్తవం అంటే మీరు చెప్పేటట్టు ఉండాలి తప్ప ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి వాటిని అయితే నమ్మే ప్రసక్తి లేదని చెప్తున్నారు మీరు, అంతేనా? ఒకరికి న్యాయాన్ని పంచడానికి వచ్చాను. క్రైస్తవ్యం అనేది ఒక బూటకం, బైబిల్ అనేది ఒక నాటకం, యేసు ప్రభు అనేది ఒక కల్పితం అని చెప్తా నేను. హైందవ సమాజం అంతా కూడా అదే నమ్ముతుంది, మీరు కూడా అదే నమ్మి హైందవ సమాజంలోకి వస్తే చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద రక్తం చిందించాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు మూడవ రోజున మృత్యుంజయుడే లేచాడని చెప్పి 300 ఆధారాలు సైంటిఫిక్ ప్రూఫ్ చేయమైంది. లేదు అని చెప్పి ఒక్క ప్రూఫ్ చూపించిన, లేదు అని చెప్పి ఒక్క ప్రూఫ్ చూపించిన నేను హిందూ ధర్మంలోకి కలిసిపోతా. ఓపెన్ ఛాలెంజ్. యేసుక్రీస్తు కంటే ఒక్క పాయింట్ కూడా, ఒక్క పాయింట్ ఎక్కువ చూపించినా కూడా, తక్కువ కావాలి, మీరు ఎక్కువ చెప్తున్నారు. ఒక్క పాయింట్ నెక్స్ట్ ఒక హైందవ సోదరుతోటి ఇదే ఛానల్లో ఒక డిబేట్ ప్లాన్ చేద్దాం. దాన్ని మీరు స్వీకరిస్తారా? ఆన్ రికార్డ్ చెప్పండి. 100% ఆన్ రికార్డ్. రైట్, చెప్పండి. ఒక పాట పాడండి. మీరు పాటలు అంటే బాగా ఇష్టం ఉన్నట్టు. ధనధాన్య రాసులైనా ఈ ధరణిలో మేడలైనా
తులతూగునట్టి సంపదలెన్నున్నా నీకు సమము రావయా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వస్వం నీవేనయా. నీ కొరకు నిలచి ప్రకాశించునట్టు నాలో నవసించుమా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి చాలా అద్భుతంగా పాడారు. వాస్తవంగా మేమే మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న కొంత అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడడానికి ఇంత దూరం వచ్చారు మీరు. దాదాపు గంటన్నర నుంచి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే జాన్ గారు, నిజంగా ఉన్న బైబిల్ ఒక గొప్పతనం కంటే అబద్ధమే ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది. క్రైస్తవ సమాజంలో ఇది కొంత ఎక్కువ ఉంది. సో మీలాంటి ఇంటలెక్చువల్స్ లేదంటే మీలాంటి థెరఫిక్ పర్సన్స్ దీన్ని అరికట్టాల్సినంత అవసరం ఉంది. మీ వంతుగా భగవంతుడు మీకు ఇంకా ఆరోగ్యాలు, ఇంకా ఆయుష్ ఎక్కువ ఇవ్వాలి, బలం ఇచ్చి నిజాన్ని ఇంకా ప్రేరేపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి స్థానంలో ఉండాలని, ఇట్లాంటి స్టూడియోలు ఇంకా 10 పెట్టాలని చెప్పి ఈ దేశాన్ని అమెరికా లాంటి దేశంగా తయారు చేయాలని మంచిగా మీ ఆరోగ్యాలతో మీ స్టూడియో మహేందర్ సారు, మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మంచిగా ఉండాలని చెప్పి, మంచిగా బిజినెస్ చేయాలి, మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మన భారతదేశం గొప్పది, మన భారతీయ సంస్కృతి గొప్పది, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్టూడియో పిలిపించినందుకు ప్రతి ఒక్కరికి, కెమెరామెన్, ప్రేక్షకులకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. జాన్ ముచ్చనపల్లి గారు భవిష్యత్తులో కూడా డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు. ఆన్ రికార్డ్ వారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిర్రు. సో చూద్దాం, ఫైరింగ్ డిబేట్, ఫైరింగ్ ఇంటర్వ్యూ అప్కమింగ్ సూన్లో రాబోతుంది. దానికోసం వేచి చూడాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.